ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచు కొందరిని ఉద్దేశించి ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడిని కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. సుంకరి దూరముగా నిలువబడి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మను కనికరించుము అని ప్రార్థించను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాడు అని మీతో చెప్పుచున్నాను. ఎలయన తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియులారా, ఈనాటి వాక్యములో యేసు ప్రభు మనకందరికీ సుపరిచితమైనటువంటి పరిసయ్యుడు, సుంకరి ఉపమానాన్ని చెప్తున్నారు. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో ఈ ఉపమానం మనందరికి కూడా చాలా అవసరం, చాలా ముఖ్యం. ప్రియులారా, మదర్ తెరేసా ఒకసారి ఒక మాట అన్నది. ఏమిటి అంటే, అన్ని గర్వాల కంటే ఆధ్యాత్మిక గర్వం చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏం గర్వం అంట? ఆధ్యాత్మిక గర్వం. ఏంటి ఆధ్యాత్మిక గర్వం? నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడిని అనే గర్వం మనలో ఎప్పటికీ కూడా రాకూడదు. ప్రియులారా, మనం ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని పవిత్రమైన కార్యాలు చేసినా కానీ దేవుని యొక్క పరిశుద్ధత ముందు మనం ఎప్పుడూ కూడా పాపులముగానే మిగిలిపోతాం. దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆత్మన్యూనతా భావముతో ఉండాలని కాదు, కానీ మనలో నేను పవిత్రుడిని, పరిశుద్ధుడిని అనే గర్వం వచ్చిందంటే అది వినాశనానికి మూలమే. ఆదిలో దేవుడు దేవదూతలను సృష్టించాడు. దేవదూతలలో ఒకడు లూసిఫర్. ఎవరండి? లూసిఫర్. ఇప్పుడు ఏమయ్యాడు? సైతానులకి హెడ్. సైతానులకే హెడ్. ప్రధాన దూతలలో ఒకడు లూసిఫర్. ఏంటి చేసింది అతను? దేవదూతని సైతానుగా ఎలా మార్చింది? గర్వం అనేటువంటిది దేవదూతలను సైతానులుగా మారిస్తే, దీనత, ప్రియులారా, వినయం అనేటువంటిది మానవులను దేవదూతలుగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గర్వం అనేటువంటిది, గర్వం దేవదూతలని సాతానులుగా మారిస్తే, దీనత, వినయం అనేటువంటిది మనుషులని దేవదూతలుగా మారుస్తుంది.
కాబట్టి క్రైస్తవులమైన మనలో ఏ కోశమందున కూడా గర్వం ఉండకూడదు. దానికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక గర్వం అసలే ఉండకూడదు పిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారంట ఒక గ్రామంలో ఒక ఆయన అందరికీ సహాయం చేసేవాడంట. ఎవరి బాధల్లో ఉన్నా, ఎవరి కష్టాల్లో ఉన్నా కానీ అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడట. ఒక రోజున దేవుడు తన దేవదూతను పంపించి అడిగాడంట, నీకు ఏం వరం కావాలి కోరుకో, నీకు ఏం వరం కావాలి కోరుకో అనేసరికి ఇతను చాలా దీనంగా, అయ్యా నాకు ఏ వరము వద్దయ్యా అని చెప్పాడు. చాలా దీనంగా ఉండేవాడంట. ఎంతమందికి ఏ సహాయం చేసినా కానీ ఏనాడు కూడా గర్వంతో ఉండేవాడు కాడంటండి. దీనంగా వినయంగా ఉండేవాడంటండి. అయితే ఇతను ఏమీ కోరుకోవటం లేదని చెప్పి దేవదూత ఏం చెప్పిందంటే చివరికి, బాబు నువ్వేం కోరుకోవటం లేదుగా, దేవుడు నాకు ఏదో ఒక వరాన్ని ఇవ్వమన్నాడు, ఏం వరం ఇస్తానంటే నీ నీడ తెలుసుగా, నీడంటే ఏంటి, మనకి లైట్ ఇటు ఉందనుకో నీడ ఎటు పడుద్ది, ఇటు పడుద్ది. సూర్యుడు ఇటున్నాడు అనుకో నీడ ఎటు పడుద్ది, ఇటు పడుద్ది. దేవదూత అన్నదంట, నీ నీడకి సహాయము చేసే వరాన్ని ఇస్తున్నా పో అన్నదంటండి. ఎంత వరమో కదా. మనమైతే ఎగిరిగంతేస్తాం, నీ నీడ ఎవరి మీద పడ్డా, ఎవరికి అవసరం ఉన్నా కానీ నీకు ఇప్పుడు నువ్వు సహాయం చేస్తున్నావు కదా, నువ్వు మాత్రమే కాదు నీ నీడ కూడా సహాయం చేసే వరాన్ని ఎత్తన్నా పో అన్నదంట. అయితే ఈ భక్తుడంట దీనాత్ముడు మోకరించి దేవదూతను వేడుకున్నాడంట, అయ్యా దేవదూత, సరే దేవుడిచ్చాడు కాబట్టి ఆ వరాన్ని నేను కాదనను, కానీ నాదొక మనవి అన్నాడంట. ఏంటి చెప్పు అన్నదట దేవదూత. నా నీడ నా ముందు పడ్డప్పుడు కానీ నా ప్రక్కన పడ్డప్పుడు కానీ సహాయం చేసే వరాన్ని ఇవ్వ మాకు. నేను చూడకుండా నా వెనక పడ్డప్పుడు మాత్రమే సహాయం చేసే వరాన్ని ఇవ్వు నా నీడకి అని చెప్పాడట. దేవదూత అన్నాడట, ఎందుకు అలా అంటున్నావు అంటే, నా నీడ నేను చూస్తూ ఉండగా ఇతరులకు సహాయం చేసిందనుకో నాలో గర్వం వస్తుందేమో, నా నీడ కూడా సహాయం చేసేట్టు వరం ఉంది అని నాలో గర్వం బయలుదేరుద్దేమో, కాబట్టి నాయన ఆ వరాన్ని ఇవ్వ మాకు. నా వెనకనుకో నేను చూడను కదా ఎవరెవరు మేలు పొందుతున్నారో అని సవినయంగా మోకాళ్ళ మీద ఉండే దీనతను చూపించాడట. ప్రియులకు దేవుని వీళ్ళు చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా ముఖ్యం ప్రియులారా. క్రైస్తవ విశ్వాసములో, క్రైస్తవ భక్తిలో ప్రియులారా 7 చావైన పాపాలు ఉన్నాయి. చావైన పాపాలన్నీ 7. ఆ 7 మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? చావైన పాపం గర్వం ప్రియులారా. మరియమాత పాడినటువంటి స్తోత్ర గీతములో మరియ తల్లి పలికిన మాట, దీనాత్మలను లేవనెత్తి గర్వాత్మలను ఆసనముల నుండి పడద్రోస్తాడు. దీనాత్మలను లేవనెత్తి గర్వాత్మలను ఆసనముల నుండి పడద్రోసేటువంటి దేవుడు మన దేవుడు ప్రియులారా. దేవుడి కంట 2 నివాస స్థలాలు అంటండి. వినండి జాగ్రత్తగా. 3 నివాస స్థలాలు సహజంగా. ఒకటి స్వర్గము, ఆయన సింహాసనము. స్వర్గములో అంటాడు ఆయన దేవదూతల స్తుతుల మీద సింహాసనాసనుడైతాడు. 2వ నివాస స్థలం ఏంటంటే దీనాత్మల యొక్క హృదయాలంట పిల్లరా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తెలుగులో మనం చాలా సార్లు చెప్పుకుంటాం ఏంటంట, ఏమి లేనిస్తారా ఎగిరెగిరి పడుద్దట. అది వద్దు మనకి. అన్ని ఉన్నిస్తారా అణిగిమణిగి ఉంటుంది. మనం కూడా అణిగిమణిగి ఉండాలి. స్వయంగా దేవుని కుమారుడే ప్రియులారా, దేవుని కుమారుడై ఉండి కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, తనను తాను రిక్తుని చేసుకొని తనను తాను తగ్గించుకొని ఒక సేవక రూపాన్ని దాల్చాడు. ఎలా వచ్చాడు? ఒక సేవక రూపాన్ని దాల్చాడు. సిలువ మరణం వరకు కూడా. 8వ వచనాన్ని చదవండి దయచేసి. ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి
అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, విధేయుడాయను సిలువపై మరణము వరకును విధేయుడాయను విధేయుడాయను. ప్రియులారా, యేసయ్య విధేయతను చూపించాడు. ఈ శ్రమల కాలమును మనందరము కోరుకోవాలి. అయ్యా, నాకు వినయాన్ని ప్రసాదించయ్యా, దీనతను ప్రసాదించయ్యా. చదువుకున్న పిల్లరా, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనములో, ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు నిలబడి, పరిసయుడు ఏం చేస్తున్నాడు? నిలబడ్డాడు. దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? నిలబడి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాదు. అసలు వీడి నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటండి? ఇతరులు చెడ్డోళ్ళు, నేను మంచోడిని. ఇంతకాలం మనం అనుకున్నాంగా, ఇంకా మరి తల్లి స్వరూపం చూపి వాడి స్వరూపం పెట్టడమే. జోజప్ప గారి స్వరూపం తీసేసి వాడి స్వరూపం పెట్టడమే. నేను ఇతరుల వలె లోబిని కాదు. ఇతరుల గురించి నీకెందుకు? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ గురించి నువ్వు మాట్లాడుకో. ఇతరుల గురించి ఏమన్నా మాట్లాడితే మంచిని మాట్లాడు దేవుడి దగ్గర. అయ్యా, పలానా ఆయన దీవించయ్యా, ఆయనకు అనారోగ్యంగా ఉంది, ఆమెకు అనారోగ్యంగా ఉంది, వాళ్ళకి అవసరం, వాళ్ళని దీవించు అని ప్రార్థన చెయ్యాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఇతరులు పాపులు, నేను పరిశుద్ధుడిని, ఇతరుల వల్ల నేను లోబిని కాదు. ఆ తర్వాత అన్యాయం చెయ్యను, నేను వ్యభిచారిని కాదు. మన దగ్గర నీతులండి ఎక్కువ. కొన్నిసార్లు మీకు అందరికీ మంచి చెప్తున్నానండి, అందరు వినండి, వేరే విధంగా కాదు. కొంతమంది పాప సంకేతానికి కూడా వచ్చి ఇదే చేస్తారు. పాప సంకేతనానికి వచ్చి, అయ్యా, నేను ఎప్పుడు తప్పు చేయలేదయ్యా, నేను ఎప్పుడు పాప, అయితే నీకు పాప సంకేతనం అవసరం లేదు, ఇక నువ్వు దేవతవే. అవునా ఫాదర్? అదే చెప్తారు. అయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, నేనే పాపం చేయలేదయ్యా అని చెప్తూనే ఉంటారు. ఎదుటి వాళ్ళు గురించి చెప్తారు. పాప సంకేతంలో మన పాపాన్ని ఒప్పుకోవాలి, మనం పాపలు మనం అంగీకరించాలి దేవుడి దగ్గర. అర్థమవుతుందండి? ఏమంటున్నాడు? ఇతరుల గురించి, ఇతర పాపాల గురించి చెప్తున్నాడండి. అన్యాయం చేయబడని కాదు, వ్యభిచారణ కాదు. ఆ తరువాత ఒక వ్యక్తిని సూటిగా చూడండి, ఎత్తి చూపిస్తున్నాడు ప్రార్థనలో. చాలా ప్రమాదకరం అండి, చాలా ప్రమాదకరం ప్రార్థనలు. ఈ సుంకరి వంటి వాడిని కాదని ప్రక్కన ప్రార్థన చేసుకునేటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర. మెచ్చుతాడండి దేవుడి ప్రార్థన? అసలు మెచ్చుకుంటాడా? అసలు అంగీకరిస్తాడా? ఒప్పుకోడు పిల్లరా. ఇక దాని తర్వాత ఇక గొప్పలు పెరిగిపోతున్నాయి ఆయన గురించి. తన గురించి తాను చెప్పుకునే డబ్బా కొట్టుకుంటున్నాడు దేవుడి దగ్గరకు వచ్చి. ఎవరి దగ్గరకు వచ్చి కొట్టుకుంటున్నాను డబ్బా? ఎవరి దగ్గరకు వచ్చి కొట్టుకుంటున్నా? దేవుడికి అన్నీ తెలియదా? నీ గురించి అన్నీ తెలియదా? నీ చక్కదనం తెలియదా ఆయనకి? నువ్వు చేసే ఏషాలు తెలియదా ఆయనకి? ఎందుకు ఆయన దగ్గర డబ్బాలు కొట్టుకోవడం? దీనత కావాలి. ఏమంటున్నాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా. ఒకసారి ఉంటే చాలండి యూదుల ప్రకారం. ఈయన ఎన్నిసార్లు ఉంటాడంట? 2 సార్లు. గొప్పలు అన్నమాట. తర్వాత నా ఆదాయంలో 10వ వంతు చెల్లిస్తున్నాను. ఎవడిచ్చిన డబ్బు అది? దేవుడే నీకు ఇచ్చాడు. మరి దేవుడి దగ్గరకు వచ్చి గొప్పలు చెప్తున్నావా? దేవుడే నీకు ఇచ్చాడు. దేవుడు నీకు సంపద ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? తన గొప్పలు చెప్పుకున్నాడు. ప్రియులారా, నీ ప్రార్థన, నా ప్రార్థన సుంకరి వలె ఉండాలి. సుంకరి దూరముగా నిలవబడి కనులెత్తుటకైనను సాహసింపక గుండెలు బాదుకొనుచు, దేవా, ఈ పాపాత్ముని కనికరించుము, అయ్యా నేను పాపినయ్యా, గుండెలు బాదుకుంటున్నాడు పిల్లరా. అవును ప్రియులారా, దేవుడు కోరుకునేది పశ్చాత్తాప హృదయంతో కూడిన ప్రార్థన. నీ గొప్పలు చెప్పుకోవటం కాదు, దీనత, తగ్గింపు. ప్రభువా నేను పాపినంటే పరిగెట్టుకుని వచ్చే దేవుడు ఆయన. దేవుని ముందు రొమ్మిలిరుచుకొని నిలబడటం కాదు కావాల్సింది, గుండెల పగిలేటట్టుగా నిలబడటం కాదు కావాల్సింది, మోకరించి ప్రార్థన చేయటం కావాల్సిందే. దేవుని తలదించుకొని ప్రార్థన చేయటం కావాలి. ఒకసారట ఒక తండ్రి కూతురు ఇద్దరు కూడా పొలం గట్టు మీద వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? మొక్కజొన్న కండెల పొలం గట్టు మీద వెళ్తున్నారు. ఎక్కడండి? మొక్కజొన్నలు తెలుసుగా, తింటారుగా, అన్నీ అమ్ముతున్నారుగా. ఏంచి మరి ఉడకబెట్టి మరి ఇస్తున్నారు కదా. ఆ మొక్కజొన్న కండెలో ఉన్నట్టు పొలంలో వెళ్తున్నారట. కొన్నేమో నిఠారుగా ఉన్నాయంట, కొన్ని వంగిపోయి ఉన్నాయంట. డాడీ ఎందుకని కొన్ని వంగిపోయి ఉన్నాయి, కొన్ని నిఠారుగా ఉన్నాయి అంటే తండ్రి అన్నాడంట, అరే
ఆ తాలు తప్ప తరక బలం లేని నిటారుగా గుండెలు దించుకొని నిలబడ్డారా, బాగా బరువు ఉన్నటువంటి కంకులు, బాగా కాసిన కంకులు, బాగా విత్తనాలు బలంగా ఉన్న కంకులు బరువు మొయ్యలేక తల వంచుకున్నాయిరా. వంచుకున్న కంకులే గొప్పయి, తల ఎత్తుకున్నాయి అన్ని తప్పు తరక పనికిరానిరా అని చెప్పాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో తల వంచుకున్నటువంటి వాడే ఫలించినటువంటి వాడు. తల దించుకున్నటువంటి వాడే తల ఎత్తుకుంటాడు పరలోకములో. ఈ లోకములో దేవుని సన్నిధి తల దించుకుంటే పరలోకములో నువ్వు తల ఎత్తుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవా ఈ పాపిని కనికరించుమయ్యా, ఈ పాపిని కనికరించుమయ్యా. ఇక ప్రియరా 14వ వచనంలో యేసయ్య ముగింపు చెప్తున్నాడు, వినండి. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, చక్కని సందేశాన్ని మాకు అర్థమయ్యే భాషలో సూటిగా మాట్లాడావు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసుల గుదరని పలికావు తండ్రి. మాలో దీనత అనే వరాన్ని ఇవ్వండి నాయన, దీనత అనే సుగుణాన్ని పెంచండి, పోషించండి తండ్రి. ఆయన ఈ రోజున నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరిని దీవించండి నాయన, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ఒకవేళ మాలో తెలియకుండా ప్రభువా గర్వం అనేటువంటి రోగము, గర్వం అనేటువంటి వ్యాధి, గర్వం అనేటువంటి పాపం ప్రభువా మాలో ఉన్నట్లయితే నీ సిలువ రక్తముతో కడిగి వేయండి తండ్రి, శుద్ధి చేయండి ప్రభువా. ఓ యేసు రాజా, నీ సన్నిధిలో ఎల్లవేళలా ప్రభువా దీనత కలిగి వినయాన్ని కలిగి మా పాపముల కొరకే పశ్చాత్తాపపడుతూ హృదయ శుద్ధి కోరి ప్రభువా తలను దించుకొని ఉండులాగా మమ్మ దీవించండి నాయన. ఓ యేసయ్యా, ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను దీవించండి. మా విచారణ గురువులను దీవించండి ప్రభువా. సహకరిస్తున్నట్టు వారందరిని దీవించండి. సంఘ పెద్దలను, ఉపదేశులను, ముఖ్యంగా ప్రభువా ఈ కూటాలు జరిపించడానికి, ఈ యొక్క సమావేశాలు జరిపించడానికి సహాయం చేస్తున్నట్టు, ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా 30 నిరంతరంగా దీవించామని వేడుకొనిచున్నాము తండ్రి. మరొక్కసారి ప్రభా చిన్న బిడ్డలను, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని, వివాహం చేసుకున్నటువంటి వారిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఈ యొక్క ప్రత్యేకమైన సదస్సులలో సహాయం చేస్తున్నటువంటి వారిని, మ్యూజిషియన్స్ని దీవించండి. పాటలు పాడినటువంటి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. లైటింగ్ సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి వారిని దీవించండి ప్రభువా. నా ప్రభువా, ఇక్కడ సకలాన్ని జరగటానికి అన్ని విధాలుగా సహాయపడిన అంతమంది బిడ్డలను కూడా దీవించమని వేడుకొనిచున్నాను. మరొక్కసారి ప్రభువా ఈ నా దీన ప్రార్థన ఆలించి ప్రతిఫలము దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.